చూస్తుండగానే 2025 అయిపోయింది. మరికొన్ని గంటల్లో 2026 వచ్చేస్తుంది. మరి ఈ ఏడాది మొత్తంలో టాలీవుడ్ ఏం సాధించింది? మాట్లాడితే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ జబ్బలు చరుచుకోవడం మినహాయిస్తే 2025లో మనకి దక్కింది శూన్యమేనా అనే విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. నిజమేగా? అసలు ఈ ఏడాది మనోళ్ళు సాధించిందేంటి? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. 2022 నుంచి 24 వరకు తెలుగు సినిమా దేశంలోనే టాప్లో నిలిచింది. ఈ గ్యాప్లో RRR 1200 కోట్లు, పుష్ప 2 సినిమా 1800 కోట్లు, కల్కి 1200 కోట్లు, సలార్ 650 కోట్లు, దేవర 500 కోట్లతో రికార్డులు తిరగరాశాయి. ఈ జోరు 2025లోనూ కంటిన్యూ అవుతుందేమో అనుకుంటే తోక ముడిచాయి మన సినిమాలు. ఈ ఏడాది పురోగమనం పక్కన పెడితే తిరోగమనం అయిపోయింది. 2025లో పాన్ ఇండియా సినిమాలకు కలిసొచ్చిందేం లేదు. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ రాలేదు. వచ్చినోళ్ల సినిమాలు ఆడలేదు. సంక్రాంతికొచ్చిన సంక్రాంతికొస్తున్నాం, సెప్టెంబర్లో వచ్చిన ఓజీ మాత్రమే 300 కోట్ల క్లబ్లో చేరాయి. 200 కోట్ల సినిమాలు ఈ ఏడాది ఏం లేవు. మిరాయ్, హిట్ 3, డాకు మహారాజ్, కుబేరా, మొన్న అఖండ 2 మాత్రమే 100 కోట్ల క్లబ్లో చేరాయి. మాట్లాడితే పాన్ ఇండియా, మాది 100 కోట్ల బడ్జెట్ అనే మన మేకర్స్ 2025లో పూర్తిగా గాడి తప్పారు. ఇక మన హీరోలకు కూడా ఈ ఫలితాలు మేలుకొలిపే. 2025లో చిన్న సినిమాలే ఇండస్ట్రీని కాపాడాయి. సమ్మర్లో కోర్ట్, మ్యాడ్ స్క్వేర్, ఆ తర్వాత లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, క్రిస్మస్ కు శంబాలా, ఈషా లాంటి సినిమాలే బయ్యర్స్ ను కాపాడాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన చాలా సినిమాలు 2025లో దారుణంగా నిరాశపరిచాయి. అది రామ్ చరణ్ గేమ్ చేంజర్ అయినా, ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 అయినా, పవన్ పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు అయినా డిస్ట్రిబ్యూటర్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చాయి. ఓవరాల్ గా 2025 టాలీవుడ్ కు చేదు జ్ఞాపకాలే ఎక్కువ. మరి 2026లో అయినా ఆ గాయానికి మందు దొరుకుతుందో లేదో చూడాలిక.